దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎంతవరకు దేవుడు అపార కృపతో ప్రేమతో దీవించాడు మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, మన గ్రామాన్ని. ఎంతగా మన యొక్క ప్రేమిస్తున్న దేవునికి మరి ఎప్పుడు కూడా కృతజ్ఞులై ఉండాలి. మరి సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి, నెలలు గడుస్తూ ఉంటాయి, మరి వారాలు గడుస్తూ ఉంటాయి, రోజులు గడుస్తూ ఉంటాయి. కానీ ఈ రోజుల్లో మనం దీనిలో ఈ సంవత్సరంలో అలాగే గత సంవత్సరంలో ఎంతవరకు దేవుడు నన్ను ప్రేమించాడు, నా కుటుంబాన్ని దీవించాడు, అలాగే ఈ సంవత్సరం ఎలాగ నా స్థితిగతులంటూ కూడా దేవుని యొక్క పాదాల చెంత కూర్చుని ప్రార్థన చేసుకునేటువంటి అనుభవం మనకు కలిగి ఉండాలి. అందుకే నాడు మరి దేవుని యొక్క సన్నిధిలో, దేవుని ప్రేమలో మనం జీవించకపోవడం కారణం ఏంటంటే మన కొన్ని శక్తులు మన మీదకి దాడి చేస్తూ ఉంటాయి. అందుకే మనం దేవునిలో ఎదగలేకపోతున్నాం. అందుకే అంటాడు ఏమని పునీత పౌలు గలాతీయులకు రాసిన లేఖలో 5వ అధ్యాయంకి వెళ్ళినట్టయితే దేవుని వాక్యం చూస్తున్నాం. గలాతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో గలాతీయులకు రాసిన లేఖలు మనం చూస్తున్నాం. 5:19 నుండి మాట్లాడుతున్నాడు. విషయాలు చదవండి. 5వ అధ్యాయం 19 నుండి శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అదేమనగా జారత్వము, అపవిత్రత, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, కక్షలు, భేదములు, విమతలు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు. అది సరే, ఇవన్నీ కూడా మన మీద దాడి చేస్తాయి. మన దేవుళ్ళు ఎదగలేకపోవడం కారణం ఏంటంటే కొన్ని ఉన్నాయి మనకు శత్రువులు. అవి ఎప్పుడు కూడా దాడి చేస్తాయి. వాటిని తప్పించుకోవాలంటే నీవు వాక్య శక్తి కావాలి, ప్రార్థన బలం కావాలి. అప్పుడే అవి మన నుండి తొలగిపోతాయి. నువ్వు ఆధ్యాత్మిక జీవించాలనుకున్నప్పుడు నువ్వు జీవించలేకపోతున్నావు. ప్రార్థనకి నేను వెళ్ళిపోవాలి, కరెక్ట్గా కూడా వెళ్ళలేకపోతున్నావు. ఏదో నిన్ను డ్రాప్ చేస్తుంది, ఏదో రకంగా నేను ఆటంకపరిచి నిన్ను బలహీనపరుస్తున్నాయి. అలాగే అంటాడు పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మరి 6వ అధ్యాయము 9 వచనం నుండి శైలి చదువును. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9 నుండి దుష్టులు దేవుని రాజ్యము పొందరని మీకు తెలియదా? మోసపోకుని అవినీతి పరులను, విగ్రహారాధికులను, వ్యభిచారులను, లైంగిక వక్రబుద్ధులను, దొంగలను, దురాశపరులను, త్రాగుబోతులను,